మనకంటే బెటర్ మెట్రోస్ ఉన్నాయి. ఇన్ని వేల ఎకరాలు తీసుకొని మన అమరావతిలో బిల్డ్ చేయలేకపోయాం. అడుగుడిన సమస్యలు ఉన్న ఉత్తరప్రదేశ్లో మా బెహన్జీ గారు ఎంత అద్భుతంగా చేశారంటే ఆ స్మారక భవన స్మారక చిహ్నాలతో ఉన్న గార్డెన్స్ కానీ ఇవన్నీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వీధికి ఒక గుండా ఉండే ప్రాంతం, ప్రతి ప్రాంతాన్ని ఒక బందిపోటు లేదంటే ఒక బలమైన మాఫియా వాళ్ళు ఉండే ఒక వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా పెట్టారంటే మన టీడీపీ ఎమ్మెల్యేలు ఈ రోజున అరాచకాలు చేస్తుంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయలేకపోతున్నారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు పోలీసులను చొక్కా పట్టుకొని అధికారులు కొడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఏం చేయలేకపోతారు. కానీ మాయావతి గారి గొప్పతనం, తన సొంత ఎమ్మెల్యే కూడా తప్పు చేస్తే రోడ్ల మీద నడిపించి చేతులకు బేడి చేసి నడిపించిన మహానుభావురాలు. అంత గొప్ప అంటే ఒక భావజాలానికి నిలబడితే తన మన భేదం లేకుండా అందరికీ సమానమే శిక్ష, సమాన చట్టానికి ఎవరో అతీతులు కాదని చెప్పిన గొప్ప వైనం ఇది. అలాంటి మాయావతి గారిని ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. అలాంటిది ఆవిడ సమయం ఎక్కువ తీసుకోలేదు. అందుకని మేం గౌరవం నడిపే నేను ప్రత్యేకించి గౌరవించి ఇష్టంతో అనురాగంతో మాకు బెహన్జీ గారు మా మాతృమూర్తి లాంటి సమానురాలైన బెహన్జీ మాయావతి గారిని మీ దివ్య సందేశం ఇవ్వవలసిందిగా మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. अब मैं निवेदन करूंगा आदरणीय बहन कुमारी मायावती जी, राष्ट्रीय अध्यक्ष बहुजन समाज पार्टी, पूर्व मुख्यमंत्री उत्तर प्रदेश, मैं निवेदन करूंगा बहन जी से कि वो आए और अपने विचार करें। बहन जी।